అందరికీ నమస్కారం అండి. మీరెవరైనా 165 స్క్వేర్ యార్డ్స్‌లో పెద్ద ఇల్లు కావాలని చూస్తుంటే గనక ఈ ఇల్లు మీకు సరిపోతుందండి. 165 స్క్వేర్ యార్డ్స్ డాంబర్ రోడ్ చూస్తున్నారు. 30 ఫీట్ డాంబర్ రోడ్డు. 165 స్క్వేర్ యార్డ్స్‌లో వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ చూస్తున్నారు మీరు. ఎలివేషన్ చూస్తున్నారు. 165 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇన్ రాంపల్లి. ర్యాంప్ మొత్తం గ్రానైట్‌లో డిజైన్ చేశారు. అలాగే గేట్ డిజైన్ చూస్తున్నారు. కార్ పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా మొత్తం కూడా మీకు గ్రానైట్‌లో ఫ్లోరింగ్ చేశారు. మెయిన్ డోర్ చూస్తున్నారు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. ఫాల్ సీలింగ్ మొత్తం కూడా పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారు. మెయిన్ డోర్ మొత్తం కూడా టేక్ అండి. చుట్టూతా గ్రానైట్ ఫ్రేమింగ్ చేశారు. అలాగే వాల్స్‌కి టైల్స్ వేశారు. అవి కూడా పెద్ద టైల్స్ వేశారు. స్టేర్ కేస్ చూస్తున్నారు. మనకి స్టేర్ కేస్ కింద వాష్ ఏరియా ఉంది. అలాగే వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చండి మెట్ల కిందనే. ఎలక్ట్రికల్ పాయింట్, వాటర్ పాయింట్ 2 కూడా ఇచ్చారు. వెస్ట్ ఫేసింగ్ ఇల్లు 165లో చూస్తున్న వాళ్ళకి ఇది మంచి ఇల్లు అండి. చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. మెయిన్ డోర్ చూస్తున్నారు. మెయిన్ డోర్ మొత్తం టేకు, చుట్టూతా గ్రానైట్తో ఫ్రేమింగ్ చేయించారు. చాలా మంచి కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హాల్ చూస్తున్నారు. మనకి ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బులే వేశారు. మనకు ఆపోజిట్లో టీవీ యూనిట్ చూస్తున్నారు. పాసేజ్ అండి. హాల్ నుంచి పాసేజ్కి వెళ్తున్నాం. పాసేజ్లో మనకి కామన్ బాత్రూమ్ ఉంది. ఇది కామన్ బాత్రూమ్ చూస్తున్నారు. ప్లాట్ సైజ్ వచ్చేసి 27/55 అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. స్లాబ్ ఏరియా వచ్చేసి 1360 స్క్వేర్ ఫీట్స్ ఉంది. 1360 స్క్వేర్ ఫీట్స్. ఈ వీడియో నెంబర్ వచ్చేసి 102 102 అండి వీడియో నెంబరు. 165 గజాల్లో వెస్ట్ ఫేసింగ్ రాంపల్లి. మీకు లోన్ కూడా 80% వరకు వస్తుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుంది. 80% లోన్ వస్తుందండి ఈ ఇంటికి. పాసేజ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. తప్పకుండా లైక్ చేయండి. విండోస్ అన్నీ కూడా గ్రిల్ ఫిట్ చేశారండి. అలాగే యూపీవీసీ విండోస్ కూడా ఫిట్ చేశారు. ఇది లో రూఫ్ చూస్తున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి పాసేజ్కి వెళ్తున్నాం. పాసేజ్ నుంచి హాల్ వ్యూ చూస్తున్నారు. ఇన్సైడ్ నుంచి మెయిన్ డోర్ చూస్తున్నారు. అలాగే టీవీ యూనిట్ కూడా చూస్తున్నారండి. ఆర్చ్ డిజైన్ కూడా చూస్తున్నారు. 165 స్క్వేర్ యార్డ్స్ అండి మీరు చూస్తుంది. డైనింగ్ హాల్. 165 గజాల్లో ఎవరన్నా ఇల్లు చూస్తుంటే కనుక ఇది మంచి చాయిస్ అవుతుందండి ఈ ఇల్లు ఖచ్చితంగా. వాస్తు ప్రకారం నార్త్కి కూడా ఒక డోర్ ఇచ్చారు. ఇది పూజా రూమ్. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా నీట్గా కట్టారండి. చాలా నీట్గా కూడా ఉంది. ఈ టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ వస్తుంది. ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. టైల్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ టైల్స్ యూజ్ చేశారు. గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చి 4 ఫీట్ హైట్ వరకు టైల్స్ వేశారండి. అలాగే మనం కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళటానికి కిచెన్లో ఒక డోర్ ఇచ్చారు. అది మనకి లెక్క ప్రకారం ఈస్ట్ డోర్ అవుతుంది. ఇది తూర్పు ఖాళీ స్థలం చూస్తున్నారు. తూర్పు ఖాళీ స్థలం మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఇది వాష్ ఏరియా. అలాగే మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్ ఉందండి. బోర్ మాత్రం 350 ఫీట్స్ వేశారు డెప్త్. ఇది సంప్ అండి, నార్త్లో ఉంది. నార్త్ ఓపెన్ స్పేస్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. 165 గజాల్లో చాలా మంచి కన్స్ట్రక్షన్తో ఉన్న ఇల్లు అండి మీరు చూస్తుంది. చాలా నీట్గా చేశారు. గేట్ డిజైన్ చూస్తున్నారు. అలాగే పార్కింగ్ ఏరియాలో మెయిన్ డోర్ మరొకసారి చూస్తున్నారు.
అలాగే వాల్స్కి టైల్స్ కూడా వేస్తున్నారు. టెర్రస్కి వెళ్దాం. 165 స్క్వేర్ యార్డ్స్, ప్లాట్ సైజ్ వచ్చేసి 27/55, స్లాబ్ ఏరియా వచ్చేసి 1360 స్క్వేర్ ఫీట్స్, డబుల్ బెడ్రూమ్ అండ్ డబుల్ బాత్రూమ్, రాంపల్లి, వెస్ట్ ఫేసింగ్ హౌస్, రమేష్ రియల్ ఎస్టేట్, 9885222488. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడొచ్చండి. అలాగే ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 83 లక్షలండి, 83 lakhs. Like, share, comment and subscribe for more videos. Thank you for watching.